బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తి లేదని ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ కమెంట్ చేయడం జరిగింది. నిన్న మనకు తెలుసు మల్లారెడ్డి గారు మేము ఎన్డీఏలో చేరుతామన్నట్టుగా బీజేపీతో పొత్తున్నట్టుగా మాట్లాడారు. వెంటనే బండి సంజయ్ గారు ఖండించారు. మరి ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? బీజేపీ విషయంలో కొంత అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జనసేన పార్టీ అనేది లేదు. ఆయాసంగా రాష్ట్ర నాయకులు కూడా కేంద్ర పార్టీ ఏపీ రాజకీయాల్లో కొంత లబ్ధి చేకూరుతుందేమో అన్న ఆశతోటి ఆలోచనగా జనసేన తీసుకొని చూపించింది. చివరి క్షణంలో ఏదైనా తెలియచ్చు. పెట్టుకుంటే మల్లారెడ్డి కరెక్ట్, వచ్చి పెట్టుకోకపోతే బండి సంజయ్ కరెక్ట్. ఇప్పటి వరకే దాని గురించి అంతే మాట్లాడుకోవాలి సార్. అప్పుడు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ఉన్నాడు కదా లోక్సభ ఎన్నికలప్పుడు. సింగిల్ గా పోతున్నాము అని చెప్పారు. చివరి క్షణంలో ఇచ్చారు. మీరు గమనించండి 2018 ఎన్నికల్లో అప్పుడు కూడా చిట్టా బాలకృష్ణ పార్టీలో పొట్టు పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభ విషయంలో బీజేపీ అంది వచ్చే ఏ ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోవద్దని అందులో భాగంగానే నిన్న వరకు శత్రువుగా భావించినటువంటి ఏపీలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలాపనంగా ఢిల్లీకి పిలుచుకొని ఆయనతో మాట్లాడము, చర్చించడము, సీట్ల కేటాయింపుల విషయంలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తాయని కొంత బయటకు వదలడము ఈ రకంగా. ఇక్కడ కూడా ఏదైనా తెలుస్తుంది, వాళ్ళు ప్రతి దక్షిణాదిలో కొంత పార్టీకి ఆదరణ లేదు అనేది బీజేపీ కొంత నమ్ముతా ఉన్నారు. అయితే ఉత్తరాదిలో పాటు దక్షిణాదిలో కూడా ప్రభావం చూపాలి, వీలైన ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలి అన్న కోణంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఇలా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే ఎవరు లాభం ఉంటుందా? కేసీఆర్ ఎవరు పెట్టడా? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే సార్ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళకేం నమ్ములేక నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఇలా కేసీఆర్ పోతుండో తన దగ్గరికి ఒప్పుకుంటున్నా, కానీ చెప్పండి వాళ్ళకేం దమ్ము లేదు. తెలంగాణలో వాళ్ళు కట్టారు, నా దగ్గరికి వచ్చి అందుకంటే నేనే పోలేను, నాకు సీటు పడేసే వాళ్ళకు అని చెప్పుకునే చెప్తుంది. అంటే సామాన్య జనాల్లో కృష్ణమూర్తి గారు, సామాన్య జనాల్లో కొంత ఎప్పుడే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసిన జనాల్లో కొంతమందిలో ఇలాంటి టాక్ అయితే ఉంది. ఆల్రెడీ పతనావస్థ స్టేజ్కి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బీజేపీ పార్టీ బతికించాల్సిన అవసరం బీజేపీకి ఉండదు, బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటీ ఉంటుంది, కేసీఆర్ దీనిలో డ్రామాలు ఏమైనా ఆడే పరిస్థితుందని కొంతమంది ప్రజలు అనుకుంటున్నట్లుగా విశ్లేషకులు కూడా అంటున్నమాట. ఎలా చూడాలంటారు ఇది? ఓకే, మీరు అన్న దాంట్లో కూడా కొంత వాస్తవం ఉన్నది. కానీ ఇక్కడ జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి జాతీయ స్థాయి కాబట్టి ఆ పార్టీని రాష్ట్రాల వారిగా నడుపుకుంటూ వస్తే బీజేపీకి ఎదురుండదు అని చెప్పేసి ఆ పార్టీ నాయకత్వం భావిస్తాం. మీరు గమనించండి, గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అంటే ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులను బీజేపీలోకి ఆహ్వానించి వాళ్ళకు కావాల్సిన పదవులను కట్టబెట్టి లేకపోతే వాళ్ళకే సీఎం పదవులు అప్పగించి కాంగ్రెస్ ను కథం పెట్టారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంత బలహీనపరచాలి, బలహీనపడిందని సంకేతాలు పంపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బీఆర్ఎస్ తో చేతులు అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ తో చేతులు ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడి నుంచే దీనికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత కర్ణాటక, తెలంగాణ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉన్నది. ఈ 2 రాష్ట్రాలు తప్ప మిగతా లేవు. ఈ 2 రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీని కంటిన్యూ చేసాం అనుకోండి, భవిష్యత్ అంతా మనది.
ప్రాంతీయ పార్టీలో ఇట్లా పిట్టకాయ గొంతుతో అట్లా విసికేస్తారు కాంగ్రెస్ బీజేపీ ఆలోచన. ఆ రకంగా వాళ్ళు విసికేసుకోండి పెద్ద ఇబ్బంది కాదు, ప్రాంతీయ పార్టీ పెద్ద లెక్క కాదు అన్నదంటే బీజేపీ ఆలోచన. కాబట్టి ఆ రకంగా వాళ్ళు వెళ్తున్నారా అన్న విషయంలో కొంత ఆలోచన చేస్తున్నారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక కొంత మర్మం అయితే ఉంది. దాంట్లో ఎటువంటి అంటే గతంలో కూడా చెప్పాడు, నేను మంత్రి అయితే మళ్ళా అని అవుతుండొచ్చు. మల్లారెడ్డికి బీఆర్ఎస్ లో ఉండడం నచ్చట్లేదు,